ఒక దళిత నాయకుడు నా దగ్గర ధనం లేదు కానీ నేను నా భార్య నల్ల బట్టలు వేసుకుని డప్పు కొడుతూ ప్రచారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యకర్తల స్పందన, ప్రజల స్పందన చూస్తా ఉంటే కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేని పరిస్థితి వచ్చింది. నోట మాట రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ 5 రోజుల కార్యక్రమం పూర్తి చేసుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది. నేను ముఖ్యంగా 3 పార్టీల అధ్యక్షులకి విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రతి సీటులోని బలమైన అభ్యర్థి పోటీలో ఉండాలి. అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం సాధ్యమవుతుంది. అది దృష్టిలో పెట్టుకుని కూటమికి సీట్లు కేటాయించడం అనే విషయంపైన కాకుండా బలమైన అభ్యర్థులు పోటీ చేయాలనే విషయంపైన దృష్టి సారించి ఆ విధంగా ప్రతి స్థానంలోని బలమైన అభ్యర్థులను పోటీకి నిలిపి ఈ కూటమిని విజయం సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లమని 3 పార్టీల అధ్యక్షులకి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇవాళ కార్యకర్తలు ఇస్తున్న మద్దతుకు కానీ, ప్రజలు ఇస్తున్న మద్దతుకు కానీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజే. ఒక దళిత నాయకుడు నా దగ్గర ధనం లేదు కానీ నేను నా భార్య నల్ల బట్టలు వేసుకుని డప్పు కొడుతూ ప్రచారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యకర్తల స్పందన, ప్రజల స్పందన చూస్తా ఉంటే కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేని పరిస్థితి వచ్చింది. నోట మాట రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ 5 రోజుల కార్యక్రమం పూర్తి చేసుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది. నేను ముఖ్యంగా 3 పార్టీల అధ్యక్షులకి విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రతి సీటులోని బలమైన అభ్యర్థి పోటీలో ఉండాలి. అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం సాధ్యమవుతుంది. అది దృష్టిలో పెట్టుకుని కూటమికి సీట్లు కేటాయించడం అనే విషయంపైన కాకుండా బలమైన అభ్యర్థులు పోటీ చేయాలనే విషయంపైన దృష్టి సారించి ఆ విధంగా ప్రతి స్థానంలోని బలమైన అభ్యర్థులను పోటీకి నిలిపి ఈ కూటమిని విజయం సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లమని 3 పార్టీల అధ్యక్షులకి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇవాళ కార్యకర్తలు ఇస్తున్న మద్దతుకు కానీ, ప్రజలు ఇస్తున్న మద్దతుకు కానీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా.